ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. యెషయా 60వ అధ్యాయము 22వ వచనము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుతును. ఈ వాగ్దానము ఎన్నిక లేని వారుగా ఎంచబడుతున్న వారికి దేవుడిస్తూ ఉంటున్నాడు. మమ్మల్ని, మా కుటుంబాన్ని వెలివేశారండి, ఎవరు పట్టించుకోవట్లేదండి, ఎన్నికలేని జనాంగంగా ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము. నిజమే. ఈ వాగ్దానంలో కూడా మొదటి లైన్లో చూస్తే ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవుతాడని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. ఒక ఊర్లో ఒక చిన్న అబ్బాయి మరి పెళ్లి కాకుండానే తల్లి అయిన తన తల్లితో టెనెసీ కొండల దగ్గర నివాసం చేసేవారంట. ఆయన చిన్నతనంలో 3 ఏళ్ల బాబుగా ఉన్నప్పుడు బయట కొండల దగ్గరకు వచ్చి పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఆ పక్కింటి పిల్లల తల్లిదండ్రులు మాత్రము నీ తండ్రి లేడా అని ఎటకారంగా మాట్లాడుతూ నీవు మా పిల్లలతో ఆడుకోవడానికి వీలు లేదని వెలివేస్తూ ఉంటున్నారు. 12 సంవత్సరాలకు వచ్చేవరకే ఆ అబ్బాయి జీవితంలో ఏంటి, నా లైఫ్ ఏంటి ఇలాగుంది, తండ్రి లేడని నేను బాధపడాలా, లేక పక్కింటి వాళ్ళు సూటిపోటి మాటలతో నన్ను బాధ పెడితే నన్ను నేను పనిష్ చేసుకోవాలా, నేను ఎందుకు జీవిస్తున్నానని ఒకలాంటి నెగటివ్ ఫీలింగ్ తనకు వచ్చేసింది. ఒకరోజు ఇలా కాదు, అసలు దేవుడు ఏం చెప్తాడు అని విందామని ఆలయానికి ఒక సండే వెళ్ళాడంట. ఆ సండే అప్పుడే కొత్తగా వచ్చిన ఒక యంగ్ పాస్టర్, ఒక చక్కని యవనస్తుడైన పాస్టర్ అక్కడ ప్రసంగించాడు. అందరూ ఎంతో ఉజ్జీవంగా స్వీకరించారు. ఇక ప్రార్థన అనంతరము వెళ్ళిపోదాము, ఎవరికి కనబడకుండా నేను తల వంచుకొని వెళ్ళిపోవాలని అనుకున్న సమయంలో ఈ యవనస్తుడైన ఈ సేవకుడు ఆ యొక్క ద్వారము దగ్గర, ఆలయం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డాడంట. అంతలో ఈ అబ్బాయి తప్పించుకొని తిరగడము ఆయన చూస్తూ, బాబు ఎట్రా, నువ్వు ఎవరువి, నీ తల్లి తండ్రులు ఎవరు అని గట్టిగా అరిసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ అబ్బాయి వంక చూస్తూ ఉన్నారు. నిజమే కదా, ఈ అబ్బాయి తండ్రి ఎవరు, ఇప్పుడు చెప్తాడా, ఏం చెప్తాడా అని అన్నప్పుడు ఆ అబ్బాయి సిగ్గుతో తల వంచుకొని ఎంతో అన్నీసి ఫీల్ అయ్యి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక ఏడుపు ఒక్కటే తక్కువైతుందని ఈ పాస్టర్ గారు గ్రహించి, ఆహా ఈ అబ్బాయి బాధపడుతున్నాడని తెలిసి దైవ జ్ఞానముతో ఒక మాట అంటాడు. ఆహా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నీ పోలికలన్నీ పరమ తండ్రి పోలికల్లో ఉన్నాయి అని చెప్పాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అని చెప్పాడు. ఆ రోజు ఆ క్షణంలో అబ్బాయికున్న సిగ్గంతా వదిలిపోయినట్టు అనుభూతి పొందుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత ఇదే అబ్బాయి ఆయన ఊరికే టెనెసీ అనే ప్రాంతానికి గవర్నర్గా మారిపోయాడు. ఆ రోజు ఎన్నికల్లో ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు, నేను ఆల్రెడీ 30 ఏళ్లకు ముందే నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ ఎన్నికలు దేవుడే నాకు దయచేశాడు, ఈరోజు ఐ యామ్ గవర్నర్ హూపర్ అని చెప్పాడంట. నిజమండి, నీవు కూడా ఆలోచన చేస్తున్నావు, నా కుటుంబము హీనమైనది, మా కుటుంబం ఎన్నిక లేనిది అన్ను ఆలోచన చేస్తున్నావేమో. దేవుని యొక్క వాగ్దానం ఈరోజు నీతో కూడా చెప్తా ఉంటుంది. ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా చేస్తాడంట. ఈరోజు నువ్వు ఎక్కడైతే తలదించుకొని సిగ్గుతో ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్తున్నారని నీవు సిగ్గుతో తల వంచుకుంటున్నావేమో, నీ ఉద్యోగ స్థలంలో మనుషులు నీ గురించి హీనంగా మాట్లాడుతున్నారేమో, నీ కుటుంబం స్థాయి బాలేదని నిన్ను త్రోసిపుచ్చుతున్నారేమో, నా దేవుడు ఈరోజు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, నా కుమారుడా నేను నిన్ను ఎన్నుకున్నాను, నా కుమార్తె నీవు నా పోలికల్లో ఉన్నావు, నీవు గొప్ప జనం అవుతావు అని దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానము నాకే అని అనుకున్నవారు స్వీకరిద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఈ వాగ్దానం మన జీవితంలో స్వీకరిద్దాము. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎన్నికలేని జీవితము, ఎన్నికలేని కుటుంబంగా ఉన్నా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, గొప్ప జనము చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఎన్నిక లేని వారంటూ మేము ఎంతో కృంగిపోయాము నాయన. మనుషులు హీనంగా చూస్తున్నప్పుడు ఏంటి మా జీవితం ఇంతేమో, మా స్థాయి ఇంతేమో, మా కుటుంబం ఇంతేమో, నా చదువు ఇంతేమో, నా ఉద్యోగ స్థలంలో
నా జీతం ఇంతేమో అని మేము అనుకున్నామేమో, కానీ ఈరోజు మమ్మల్ని ఎన్నుకొని గొప్ప జనము చేయాలని, ఒంటరిగా ఉన్న వారిని 1000 మంది చేయాలని నీవు ఇచ్చిన వాగ్దానం మేమందరము మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము తండ్రి. ఎవరు ఎక్కడైతే బాధలు అయ్యో పడుతూ ప్రభా, యేసయ్యా ఏంటి ప్రభా మా స్థితి ఏంటి నాయన, తలదించుకోవాల్సిందేనా, ఎక్కడికి వెళ్ళినా ఏ గ్యాదరింగ్కి వెళ్ళినా కూడా మేము తలదించుకునే వారుగానే ఉండాలా అని ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి తలను పైకి లేవనెత్తండి నాయన. ఎన్నిక లేని వారిని గొప్ప జనము, బలమైన వారిగా, బలమైన కుటుంబంగా చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా. ఎవరిని ఎన్నుకోవట్లేదని అనుకోకు. ఆల్రెడీ యు ఆర్ ఎలెక్టెడ్ బై గాడ్. ఈ టెన్నెసీ గవర్నర్ ఆల్రెడీ హీ వాజ్ ఎలెక్టెడ్ బై గాడ్. ఆ తర్వాత గవర్నర్గా ఎన్నిక చేయబడ్డాడు. నీ జీవితంలో కూడా అంతే. దేవుడు నిన్ను దగ్గర తీసుకున్నాడు. నిన్ను నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్స్లో ఆమెను పెట్టండి. అలాగే స్వీకరించండి, ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుజనంగా దీవించునుగాక. అంతవరకు సెలవు.